చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే మడత కాజాలు అయితే ఈరోజు అయితే చేసుకుందాం. చాలా సింపుల్ అండి. ఈజీగా ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉన్న మడత కాజాలు అయితే చేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకుందాం. పెళ్లి రోజులకు, పండగలకు, పుట్టినరోజులకు చాలా సులువుగా అయితే చేసుకోవచ్చండి. ఈ చిట్టి మడత కాజాలు చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అండి. ఈరోజైతే మడత కాజాల కోసం నేనైతే ఈ కప్తో 2 కప్స్ అయితే మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి కలుపుకోవాలో చూద్దాం. ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసానండి. మనం వేడి చేసి మరిగించుకున్న నూనె అయితే వేస్తున్నా. ఇప్పుడైతే కలుపుకుందాం. వేడిగా ఉంటుంది కదండి, అందుకోసమే నేను చెక్క గరిటెతో అయితే కలుపుతున్నాను. బటర్ అయినా వేసుకోవచ్చండి, నా దగ్గర లేదు కాబట్టి నేనైతే నూనె అయితే వేడి చేసి వేస్తున్నాను. ఇప్పుడైతే చేయితో కలుపుకుందాం. మొత్తం అంతా ఈవెన్గా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇలా పట్టుకుంటే ఇలా ముద్ద అయినట్టు ఉండాలండి. ఇంకా ముద్ద అవ్వలేదంటే ఇంకా కొంచెం నూనె అయితే వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా నాకు ముద్ద అవ్వలేదు, నేను ఇంకొంచెం నూనె అయితే వేసుకుంటాను. ఇదిగోండి, ఇలా అయితే అవ్వాలి. ఇదిగోండి, ఇలాగైతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి చపాతీ పిండిలో. దీన్నైతే ఇప్పుడు మూత పెట్టేసి ఒక పావు గంట అయితే వదిలేస్తున్నా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాం. ఒక పావు గంట వరకు ఇలాగే ఉంచేస్తున్నాం. ఇదిగోండి, ఈ కప్పుతో అయితే షుగర్ అయితే వేసుకుంటున్నా పాకం తీసుకోవడానికి. ఇప్పుడు ఈ కప్పుతో అయితే షుగర్ అయితే వేస్తున్నా. వన్ కప్ అయితే వాటర్ వేసుకుంటున్నా. ఇప్పుడైతే కరిగించుకుందాం.
ఇంకా కొంచెం అన్ని కూడా ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకుంటాను. ఇదిగోండి మన పాకం అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి చేతికి జిగురుగా తగులుతుంది. ఇదిగోండి పాకం అయితే రెడీ అయిపోయింది. ఇలా జిగురుగా తగులుతుందంటే పాకం అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే దీనిలో ఒక స్పూన్ యాలకుల పొడి అయితే వేసుకుంటున్నా. ఇదిగోండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆపేయొచ్చండి. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నాం. ఇదిగోండి నేను ఈ ముద్దని 2 భాగాలుగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం ఫ్లోర్ మీద పిండి జల్లుకుంటూ పల్చని చపాతీలా ఒత్తుకుందాం. ఇదిగోండి ఇలాగైతే చపాతీ పామేసి సైడ్లు కట్ చేసుకొని మధ్యలో ఇలా అయితే వేసాను. ఇప్పుడైతే మనం సన్నగా మడత పెట్టుకొని పొడిపిండి అయితే చల్లుకుందాం. ఇదిగోండి ఇలా చిన్న మడత అయితే పెట్టుకుందాం. ఇలా మడత పెట్టుకుంటూ పొడిపిండి అయితే చల్లుకోవాలి. పొడిపిండి చల్లుకుంటూ మొత్తం అయితే మడత పెట్టుకుందాం. ఇదిగోండి ఇలా అయితే రోల్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చివర ఆ చివర కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి నచ్చినంత సైజులో చిన్న చిన్న కాజాలను అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఈ కాజాలను ఇలా వేలుతో ఇలా ప్రెస్ చేసుకోవాలండి. లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని కాజాలని ప్రెస్ చేసుకుందాం. మిగతా పిండి కూడా అన్నీ ఇలా చేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ అయితే గోరువెచ్చగా అయింది కదా. ఇప్పుడైతే మన కాజాలు అయితే వేసుకుందాం. మంటను మీడియంగా ఉంచి డీప్ ఫ్రై అయితే చేసుకుందామండి. ఇదిగోండి మనం డీప్ ఫ్రై చేసుకున్న కాజాలు అయితే డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా, పాకంలో అయితే వేసేద్దాం. ఇవైతే ఒక పావు గంట ఇలానే వదిలేయాలండి.
పాకాన్ని అయితే బాగా పీల్చుకొని జ్యూసీగా తయారవుతాయి. ఒక పావు గంట తర్వాత అయితే చూద్దాం. ఇదిగోండి మన చిట్టి మడత కాజాలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఎంత మంచిగా ఉన్నాయో. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ మడత కాజాలు. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి చిట్టి మడత కాజాలు చేసుకోవడం చాలా సింపుల్ అండి. వంట రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు. పెళ్లి రోజులకి, చిన్న పండుగలకి, పుట్టినరోజులకి మనం స్వీట్ షాప్కి వెళ్ళి కొనక్కర్లేదండి. మనకున్న వాటితోనే సింపుల్గా మైదాతో చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. నాకైతే 30 గంట అయితే టైం పట్టింది చేసుకోవడానికి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా కరిగిపోతాయండి. వెన్నలా కరిగిపోతాయి. చిట్టి కాజాలండి. ట్రై చేయండి. ప్లీజ్ మన ఛానల్ని అయితే సక్సెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా నోట్లో